హలో నమస్తే, వెల్కమ్ టు విఎల్ వంటలు. ఈరోజు మనం ఈజీగా చేసుకునే వంకాయ టమాటా కర్రీ సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలి అని మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడైతే మనం ఒక మట్టి కుండను తీసుకున్నాం అండి. మట్టి కుండలో ఏది చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి మట్టి కుండను తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఇవన్నీ యాజ్ యూజువల్గా వేసి ఆవాలు చిట్టపడి తర్వాత చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదండి, ఆ ఉల్లిపాయలు ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకోండి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు ఈ విధంగా వేయించుకోండి. అవి ఉల్లిపాయలు కలర్ మారే వరకు కూడా వేయించుకోండి. ఈజీగా వంకాయ టమాటా మనం ఏమి మసాలాస్ కానీ ఏమి వేయద్దండి, కానీ దీంట్లో టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంటుంది, సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి అయితే ఈ విధంగా చేసుకోండి. వంకాయ కూరని అందరూ ఇలాగే చేస్తారు, కానీ మసాలాస్ అవి ధనియాల పొడి, జీలకర్ర పొడి అవన్నీ వేస్తూ ఉంటారు కదా, మనం అంతా ఏం వేయొద్దండి, వేయకుండా చేసుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయలు త్వరగా వేగాలి అంటే మనం ఉప్పు అయితే కొంచెం వేసుకున్నామండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాము. పసుపు ఒక పావు స్పూన్ వేసుకున్నామండి. ఈ విధంగా ఉల్లిపాయలు కొంచెం కలర్ మరీ ఎర్రగా అవ్వకర్లేదు, కొంచెం చేంజ్ అవుతే సరిపోతుంది కలరు. ఈ విధంగా వేయించుకోండి. ఈజీగా చేసుకోండి వచ్చండి ఈ కర్రీ. మనం వంకాయ టమాటా అంతే కదా, కానీ దాంట్లో టేస్ట్ మాత్రం ఎంత బాగుంటుందో కదా వంకాయ కూర. అసలు వంకాయ అంటేనే త్వరగా మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు చూడండి మొత్తం వేగింది కదా. ఇప్పుడు మనం వంకాయలను అయితే ఇవ్వండి, ఇవి రౌండ్ వంకాయలు, దాన్ని మనం సన్నగా బద్దల్లాగా అయితే ముక్కలు వస్తున్నాము. మీరు ఏ వంకాయలైనా వేసుకోవచ్చండి, ఎన్ని వంకాయలు ఏదైనా సరే మీరు వేసుకోవచ్చు. నేనైతే మాత్రం రౌండ్ వంకాయలు మధ్యలో పలచగా బద్దల్లాగా కోసి వేసానండి. ఇది 1 పావు కిలో ఉంటాయి వంకాయలు. కరెక్ట్గా 1 కిలో వంకాయలకి 1 పావు కిలో టమాటాలు. అది అట్లా ఈక్వల్గా వేస్తే మాత్రం దాని అసలు టేస్ట్ ఎంత బాగుంటుంది అనేది ఒకసారి మీరు చేసి చూసుకోవాల్సిందే. ఇప్పుడు కొంతమంది కొన్ని వంకాయలు వేసి 1 కిలో వంకాయలు వేసి 2 టమాటాలు వేస్తారు. కాదు, ఈక్వల్గా వేయండి వంకాయ టమాటా అనేది. అమోఘంగా అయితే ఉంటుందండి, అమేజింగ్ కర్రీ అండి ఇది, సూపర్ టేస్ట్గా ఉంటుంది. చాలామంది కూడా ఇష్టపడి తినే కర్రీ ఇది. ఏం మసాలా లేకుండా టైం సేవ్ చేసుకోవచ్చు, సూపర్గా తినవచ్చు. దానికంటే ముందు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టు మాత్రం మొదటైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అబ్బా. టమాటాలు మనం ఈక్వల్ అనుకున్నాం కదండి, 1 కిలో టమాటాలు, 1 కిలో వంకాయలు సరిపోతుందండి మనకి కర్రీ. 4 మెంబర్స్కి ఈ కర్రీ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా రెండింటిని కూడా మగ్గనివ్వండి. మగ్గుతుంది కదండి, మనం మూత పెట్టుకోండి. మూత పెట్టుకున్నట్లయితే బాగుంటుంది. ఇప్పుడు మనం తగినంత దీంట్లో అన్నీ వేసుకుందాం, కానీ కారం వేయలేదు కదా, కారం వేసుకుందాం అండి. ఆల్రెడీ మనం అయితే సాల్ట్ వేసేసాము, కారం అయితే 1 స్పూన్ వరకు వేసేసుకున్నామండి. సాల్ట్ సరిపోతుందండి మనం వేసింది. ఒకవేళ మీకు సరిపోతే వేసుకోవచ్చు, నాకైతే చక్కగా సరిపోతుంది, నేను ముందు వేసేసిందే. చూసారు కదా, ఈ విధంగా మగ్గనివ్వండి, చక్కగా మూత పెట్టండి. కాకపోతే కొంచెం వాటర్ అయితే పోసుకుంటే మాత్రం మనం తినేటప్పుడు మంచిగా కర్రీ గుజ్జుగా బాగుంటుందండి. ముక్కలుగా కాకుండా గుజ్జుగా కర్రీ చాలా చాలా బాగుంటుంది. ముక్కలు ఉంటుంది, గుజ్జు ఉంటాయి అన్నమాట. అది ఒకవేళ మీకు ఏమైనా ఉప్పు సరిపోతే వేసుకోండి, కానీ సరిపోతుంది మనం వేసింది. కొంచెం వాటర్ అయితే పోసుకోండి, వాటర్ పోసుకొని ఉడకనివ్వండి. కొత్తిమీరతో అయితే ఉడకనిస్తే చాలా బాగుంటుంది ఏ కర్రీ అయినా అని మనం అనుకున్నాం కదా. కొత్తిమీర వేసి చక్కగా మూత పెట్టి దీన్ని అయితే బాగా ఉడకనివ్వండి. మట్టి కుండలో ఏది చేసుకున్నా చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఆరోగ్యరీత్యా కూడా చాలా మట్టి కుండల్లో చేసుకోవటం వల్ల మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు మట్టి కుండలను అయితే యూజ్ చేసుకోండి, కానీ జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేసుకోండి. చూసారు కదా, కర్రీ అయితే మనకి అడుక్కి వెళ్ళిపోయింది. వాటర్ మనం వేసిన కొంచెం వాటర్ కూడా వెళ్ళిపోయింది. ఈ మాత్రం ఉంటే మనం తినేటప్పటికి చక్కగా బాగుంటుందండి. ముక్కలు ఉంటే గుజ్జు ఉంటుంది, చాలా బాగుంటుంది. వంకాయ టమాటా ఎంత ఈజీగా చేసుకోవటం ఒక భాగం, కానీ దాంట్లో టేస్ట్ అనేది మనకు బాగా వస్తుందండి. మసాలా వేయటం వల్ల టేస్ట్ అయితే పోతుంది, మసాలా వేయకపోతే మాత్రం చాలా బాగుంటుంది. ఇలా ఈజీగా టైం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడైతే మనం బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాం కర్రీని. సూపర్ టేస్ట్గా ఉండే ఈజీ మెథడ్లో చేసుకునే వంకాయ టమాటా కర్రీ.
సరే వంకాయ ముక్కలుగా ఉన్నాయి. నాకైతే చాలా ఇష్టం అండి. దీని పక్కన ఒక్క ఎగ్గు మనం పెట్టుకొని చక్కగా ఏదైనా చట్నీ మనం ఉంటుంది కదా, మనం చేసుకుంటాం కదా రోటి చట్నీ. ఈరోజైతే నేను దొండకాయ చట్నీ చేశానండి. ఆ చట్నీతో నేనైతే ఈ వంకాయ కూర ఎగ్గు చక్కగా వేసుకొని లంచ్ అయితే ఈరోజు చేస్తాను. అంతేనండి, సర్వ్ అయిపోయింది కదా మనకి కర్రీ. మనం ఆల్రెడీ కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకున్నాము. ఇంకా మనం కొత్తిమీర వేసుకోకపోయినా పర్వాలేదు, ఒకవేళ మీ దగ్గర ఉంటే మాత్రం వేసుకోండి. ఇదిగోండి నా లంచ్: రైసు, ఒక ఎగ్గు, దొండకాయ పచ్చడి, దొండకాయ రోటి పచ్చడి. ఇప్పుడు మనం కర్రీని అయితే వేసుకొని లంచ్ అయితే కానిద్దామండి. ఎమ్మీగా ఉండే వంకాయ కూర. వంకాయ కూర ఇష్టం లేని వాళ్ళు చాలామంది ఉంటారండి. ఇష్టమైన వాళ్ళు అయితే చాలా తక్కువ ఉంటారు. కానీ ఇలా చేసుకుంటే మాత్రం అందరూ అయితే ఇష్టపడతారు. ఇదిగోండి ఎగ్, దొండకాయ పచ్చడి, ఇది రోటి పచ్చడి, వంకాయ కూర. ఇంకెందుకంటే ఏం కావాలండి, చాలు. పెరుగు. సూపర్ టేస్ట్గా ఉండే వంకాయ కూరతో ఈరోజు లంచ్ చేస్తున్నానంటే ఇంకెందుకంటే ఆలస్యంగా మీరు కూడా అయితే వంకాయ టమాటా కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా లంచ్ని అయితే ఎంజాయ్ చేయండి. ఏమంటారు? థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్. రేపు ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తానండి. ఇంకెందుకండి, ఆకలిస్తుంది. లంచ్ అయితే నేను మాత్రం కానిస్తాను. మీరు కూడా మీ లంచ్ని అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని కానివ్వండి.